ఈరోజు విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మహిళలను కేకే రాజు గారు తాగించి గోడుగుడ్లతో టమాటాలతో దాడి చేయించి బూతులు మాట్లాడించారు అని చెప్పి ఆయన మైక్ పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ఉద్దేశపూర్వకంగా ఈరోజు అవమానపరిచారు. దాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మహిళలని కూడా చూడకుండా ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మా నిరసన మాత్రమే మేము తెలియజేసాం తప్ప ఇంకొక రకంగా ఏం చేయలేదు. ఆ విషయాన్ని ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఉద్దేశపూర్వకంగా అవమానపరిచి మహిళల్ని కించపరిచి నీచంగా అవమానించిన విష్ణుకుమార్ రాజు మీద చర్యలు తీసుకోవాలని ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చెప్పలేని పరిస్థితుల్లో మేము ఆయన మీద కేసు నమోదు చేసి ఇది ఎంతవరకైనా సరే చర్యలు తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముందుగా రాజకీయాలు చేస్తారు, మీరు కార్పొరేటర్గా ఉన్నారు ప్రస్తుతానికి. అంటే ఒక మాజీ ఎమ్మెల్యే మాటలు బాధ అనిపించాయి మీకు? విష్ణుకుమార్ రాజు గారు ఎడ్యుకేటెడ్ అండ్ మాజీ శాసనసభ్యులు. 2019లో కూడా ఆయన కంటెస్ట్ చేశారు. అటువంటి క్యాండిడేట్ ఇలా మాట్లాడడం తప్పకుండా మహిళల మనోభావాలు దెబ్బతీసినట్టే అవుతుంది. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎక్కడ జరిగినా కూడా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ డెఫినెట్లీ. అండ్ ఒక క్యాండిడేట్ వాళ్ళ కౌంటర్ పార్ట్ని ఎన్కౌంటర్ చేయాలంటే మహిళలను అడ్డం పెట్టుకుని చేయడం చాలా తప్పు. కేకే రాజు గారు అంత మంచి వ్యక్తి, నార్త్ పార్టీ ఆఫీస్ ఉన్నంత సేఫ్టీ వైజాగ్లో ఎక్కడా లేదు. సో డెఫినెట్లీ ఇదంతా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. విష్ణుకుమార్ రాజు గారు బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలి. అండ్ క్షమాపణ చెప్పని ఎడ్లా మేము అందరం కూడా ధర్నాలకు దిగి ఆయన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నాం. ఎలాంటి బాధ అనిపించిందమ్మా ఇంట్లో మీ భర్తలు చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇరుగు పొరుగు చూసినప్పుడు? ఏంటి మీ నిజంగా ఇలాంటి ఆడవాళ్ళ అనే ఒక ముద్ర కూడా పడే అవకాశం ఉంది కాబట్టి నిజంగా బాధపడుతున్నారా? ఒక రాజకీయాలు ఉందాగా చేయాలనుకున్నా అంటే మీలాంటి మీరు అలాంటి వాళ్ళకి ఎలాంటి సందేశం అయిపోతున్నారు? ఎవరో కామెంట్ చేశారని మా ఇంటి వాళ్ళకి మా మీద పూర్తిగా 100% నమ్మకం ఉంది కాబట్టి మమ్మల్ని పాలిటిక్స్లోకి పంపించడం జరిగింది. ఫస్ట్ థింగ్. అండ్ ఉమెన్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో మాకు ఎవరో కామెంట్ చేశారని చెప్పి మేము మానేయడము ఏడవడము అవేమి చేయము. కాకపోతే ఇది ఇంకోళ్ళు మాట్లాడకుండా మేము నుంచుని దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అనేది మేము చెప్తున్నాము. మొన్న గతంలో కూడా గీతాంజలి సంబంధించి ఇష్యూలో కూడా టీడీపీ కొన్ని పోస్టింగ్ వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటూ కూడా వార్త వచ్చింది. ఇవన్నీ ఎలా చూస్తారంటే మహిళలు అంటే చిన్న చూపులా భావించవచ్చా ఆ పార్టీలకి? ఎస్, డెఫినెట్గా మహిళలు అంటే చిన్న చూపు కాబట్టి ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం జరిగింది. అది ఎంతవరకు ట్రోల్ చేశారంటే సూసైడ్ దాకా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ట్రోలింగ్ ఆఫ్ విమెన్ మగతనాన్ని చూపించుకోవాలి తప్ప అలాగ విమెన్ని ట్రోల్ చేస్తూ విమెన్ని కించపరుచుతూ అంటే వాళ్ళ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు. పచ్చకాలంలో ఉన్నోడికి లోకవంతగా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు కదా. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ విమెన్. భారతదేశంలో మన ఫస్ట్ ప్రపంచం అంతా చూసేది భారతదేశం వైపు. కేవలం మన మహిళలకు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకున్న హుందాతనమే. సో విమెన్ అంటే అది మామూలుగా విమెన్ ఏదో ఆడవాళ్ళని వంటింటి కుందేలా కాకుండా విమెన్ ఇస్ అ సూపర్ పవర్. సో ఆ పవర్ ఒక ఆదిశక్తి, మన భారత్ మాత అని అంటాము. సో అటువంటి దేశంలో మనము మహిళని కించపరచడం చాలా బాధించదగ్గ విషయము. సో ప్రతి మగవాళ్ళు కూడా విమెన్ బయటకు వస్తున్నారంటే యూ హ్యావ్ టు బీ అ షీల్డ్ ఫర్ హర్. అంతేగాని వాళ్ళని కించపరిచి వాళ్ళని అవమానించి ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేయడం అది చాలా తప్పు. మేము తీవ్రంగా చెప్తారు మా ప్రేక్షకులకి లేకపోతే నాయకులకి ఏం చెప్తారు? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చెప్తారు మీరు? బేసిక్లీ మహిళల మీద ఫస్ట్ మీకు ఉండాల్సింది రెస్పెక్ట్. సో వెన్ యూ రెస్పెక్ట్ ఎ ఉమెన్ యు ఆర్ రెస్పెక్టింగ్ యువర్ ఫ్యామిలీ. బికాస్ మీ ఫ్యామిలీలో కూడా యూ హ్యావ్ అ మదర్, సిస్టర్, వైఫ్, ఎవ్రీబడి. సో విమెన్ని రెస్పెక్ట్ చేయడం వల్ల సొసైటీలో మనం విమెన్కి ఒక పెద్దపీట వేయడం వల్ల ద సొసైటీ ఈజ్ హ్యాపియర్. అండ్ ధైర్యంగా ఆడవాళ్ళు బయటికి రావచ్చు. ఒక ఏ రంగంలో అయినా మేము రావాలంటే ఫస్ట్ మీ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి, మగాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. సో అది మేము ధైర్యంగా వచ్చేటట్టు యూ హ్యావ్ టు టేక్ అ ఫస్ట్ స్టెప్ టు రెస్పెక్ట్ అ ఉమెన్. మేము ఉన్నామండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మేమైతే ఏమీ అనలేదు. కాకపోతే గౌరవనీయులైన విష్ణుకుమార్ రాజు గారికి పెద్ద వయసు వచ్చేసింది. ఆయనకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియట్లేదు. ఏదో విధంగా టీడీపీలో కలుసుకొని 4 మాటలు వైఎస్ఆర్సీపీ ఆడవాళ్ళనంటే ఆయనకి ఇమేజ్ ఏదో పెరుగుద్దని ఆయన అన్నారు కదండి. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ వచ్చినప్పుడు బ్యాక్ బెలూన్లు ఇసిరాడు.
ఇపిరిచ్చాడు. చంద్రబాబు నాయుడుకి అవి కనపడలేదా? మోడీ గారు వచ్చారు, మోడీ గారు వచ్చినప్పుడు కూడా అయ్యే చేశారు, అవి కనపడలేదా? ఈరోజు ఆయన మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన క్షమాపణ చెప్పకపోతే మేమందరం ఊరుకోమండి, ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఈరోజు మా భర్తలు మమ్మల్ని బయటికి పంపించారంటే పార్టీ మీద ఉన్న గౌరవంతో పంపించారు. ఇలాంటి మాటలు అంటే రేపొద్దున మా ఇళ్ళల్లోంచి మగవాళ్ళు రానిస్తారా? మా పార్టీ విధి విధానాలు అలాంటివి కాదండి. మా పార్టీ కష్టపడి కార్యకర్తలు అండి, మట్టిలోంచి వచ్చిన బంగారాలం మేము. వాళ్ళలాగా డబ్బుల్లో ఏసీ కారుల్లో పట్టు చీరలు కట్టేసుకొని ఇలా వచ్చేసిన పార్టీ కాదు మాది. మాది శ్రామిక పార్టీ, కష్టపడిన పార్టీ. విష్ణుకుమార్ రాజు గారు మాకు క్షమాపణ చెప్పకపోతే ఇది రాష్ట్రమంతా తీవ్ర ఉద్యమం చేస్తామని ఆయన ఆరోపించినట్టు మీరు కాకపోతే ఒకళ్ళిద్దరన్నా చేశారు అనుకుంటున్నారా, లేకపోతే నిజంగా ఇదంతా అబద్ధం అంటారా? ఇది అబద్ధమే. ఎందుకంటే పక్కగా మేము అక్కడ ఉన్నాం, అతన్ని ఆపడానికి ప్రయత్నించాం తప్పించి అతని మీద ఎటువంటి చర్యలు కూడా మేము తీసుకోలేదు. మత్తులో ఉండి వైసీపీ పిల్లల మీద అలాంటి నిందలేస్తే వాళ్ళు పార్టీలకి రావడం మానేస్తారు, వాళ్ళ భర్తలు పంపించడం మానేస్తారు. ఉత్తర నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని కేకే రాజు గారి మీద అసూయతోటి ఆడపిల్లల మీద నిందేస్తే ఇంకా పూర్తిగా ఉత్తర నియోజకవర్గం వాళ్ళు ఎవరూ రారు, భర్తలు ఎవరిని పంపించరు అని అపోహలతోటి ఈ విష్ణుకుమార్ రాజు గారు ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు. ఆనాడు విష్ణుకుమార్ రాజు ఎయిర్పోర్ట్లో లేడు, అతనికి ఏడు తెలుసు అని అడుగుతాడు. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు అతని దగ్గర నిరసన తెలిపాం, అంతేగాని ఎటువంటి దుష్ప్రచారణాలు చేయలేదు. కావాలంటే స్టిల్ చూసుకోమనండి, లాస్ట్లో నెలగా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతి ఫోటో కాల్ ఉంటుంది. ఎవరు ఏడ్ చేశారో ఒకసారి రీల్ వేసుకోమనండి, రీల్ వేసుకుంటే అతనికి తెలుస్తుంది. అంతేగాని ఉత్తర నియోజకవర్గం ఆడపిల్లల్ని ఏమైనా అన్నారనుకోండి అతనికి చాలా బుద్ధి చెప్పే అవసరం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాం, ఇక మీదట మా మీద ఎటువంటి దుర్భాషలు మాట్లాడకుండా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే అతను ఒక నాయకుడిగా ఉన్నారు, ఆ నాయకుడికి మర్యాద నిలబెట్టుకోవాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, గతంలో మాజీ ఎమ్మెల్యే ఆయన, అంటే మరి ఇంత నీచంగా మాట్లాడారని మీరు అంటా ఉన్నారు. అంటే ఆ రోజు నిజంగా ఏం జరిగింది? యాక్చువల్గా ఆ రోజు విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే తాపత్రయంతో, ఎందుకంటే ఆడవాళ్ళం కదండి, మా సౌభాగ్యంతో పాటు మా ఉండే ఏదైతే ఉత్తరాంధ్ర ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకునే ఆడవాళ్ళు అందరం కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మాకు వ్యతిరేకంగా మాట్లాడారో వెళ్ళి ఆయనకి నిరసన తెలిపాము. మా మనోభావాలు అలా తెలియాలని చెప్పి నల్ల చీరలు కట్టుకొని వెళ్ళి నిరసన తెలిపాము ఆయనకి. ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడేదానికి పొంతం లేదు. సీట్ కోసం, గెలుపు కోసం, అంటే ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత మహిళలు ఉన్నారు. మహిళలు అందరూ కూడా ఏకదాటిపై ఒకే మాట మీద ఉండి ఈరోజు కొమ్ము కాస్తున్నారు. మహిళలు అందరినీ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఉత్తర నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువ. ఈ మహిళా ఓటర్లు అందరూ ఏదైతే మన కేకే రాజు గారికి గెలుపు కోసం మద్దతు పలుకుతున్నారో అది వాళ్ళు అంటే ఆత్మాభిమానాన్ని చంపాలి, ఇంట్లో భర్తలు బయటకు పంపించకుండా ఉంచాలి, ఇలాంటి రూమర్స్ అన్నీ పెడితే కొంచెం ఆత్మాభిమానంతో ఆగిపోతారనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. కానీ తప్పుడు విధానంతో వెళ్తున్నారు. ఆయన ప్రజాక్షేత్రం గెలిచి ఒకసారి వచ్చారు, ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడే విధానాన్ని ఆయన అలవర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున చెప్పేది ఏంటంటే ముందు ప్రధానంగా మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఈరోజు మా భర్తలు కానివ్వండి, మా కుటుంబ సభ్యులు మా మీద నమ్మకంతో ఈరోజు బయటికి పంపిస్తున్నారు, ఆ నమ్మకాన్ని మేము నింపుకుంటూ ఈరోజు ముందుకు సాగుతున్నాం. అంతే తప్ప ఏదైతే ఈ నీచ ఆరోపణలు ఉన్నాయో దయచేసి ఇలాంటివి ముందు చేయకండి. దయచేసి మీరు చేసిన వాటికైతే విష్ణుకుమార్ రాజు గారు అయితే తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఆ మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో విష్ణుకుమార్ రాజు గారి ఇంటిని ముట్టడిస్తాం, నిరాహార దీక్ష చేస్తాం, ఆయన మీద పోలీస్ కంప్లైంట్ పెడతాం, ఆయన్ని ఖచ్చితంగా బుద్ధి వచ్చేలా చేస్తాము. మహిళల్ని ఇంకొకసారి ఈ విధంగా నీచంగా చూసే సంస్కృతి పోవాలి అంటూ కూడా ఈరోజు ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని మన మైరా మీడియాకి అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో ఉదయం మైరా మీడియా విశాఖపట్నం నుంచి.